అయ్యారు. సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా ముందుగా మన టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి పార్టీ అంతర్గత వ్యవహారం. వారు ఏదో డెవలప్మెంట్ దిశగా వాళ్ళ పార్టీని ఏదో డెవలప్ చేసుకునే దిశగా వెళ్తా ఉన్నారనేటటువంటి విషయం సంతోషం. మాకు కూడా రాష్ట్రంలో బోరు కొడతా ఉంది. కనీసం మా పార్టీకి తగ్గట్టుగా ఏదైనా పార్టీ పోటీ ఇచ్చే పార్టీ ఉంటే బాగుంటుంది అని మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఆ తరుణంలో మరి వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఏది కార్యకర్తలను మేము ఇక నుంచి పట్టించుకుంటాం. ఇప్పుడు దాకా కార్యకర్తలు గాలికి వదిలేసిన మాట వాస్తవం. ఇక నుండి కార్యకర్తలను పట్టించుకుంటాం. అలాగే ఏ కార్యకర్త అయితే తప్పు చేశాడో ఆ కార్యకర్తను ఇప్పటి వరకు డిసోన్ చేసుకుంటా వచ్చారు రాజు గారు. మనం చూసుకుంటే మొన్న ఈ మధ్య బోరుగడ్డ అనిల్ అసలు మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదని ఒక వ్యక్తి అంటాడు. ఆ వ్యక్తి వచ్చేసి అదంటానికి నువ్వేవుడివిరా, నాది నా పార్టీ, జగనన్న కోసం నేను పోరాడాను, అది చేశాను ఇది చేశాను, కష్టపడ్డాను, జైలుకి వెళ్ళాను, నువ్వేం చేసావని ఇంకో వ్యక్తి అంటాడు. సో ఇలా ఒక పార్టీ ఏదైనా వ్యక్తి తప్పు చేయగానే మా పార్టీకి ఆదిత్యం అని అనేయటం బహుశా దేశ చరిత్రలోనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏది లేదు. తప్పులు చేస్తారు సార్, అందరూ చేస్తారు. మా కార్యకర్త కిరణ్ కూడా తప్పు చేశాడు, తప్పు మాట్లాడానని ఒప్పుకున్నాం. ఒప్పుకొని అతన్ని మేము ఏం చేసాం సార్, అతన్ని డెఫినెట్లీ తప్పు చేశాడు అతను. అతని మీద మేము ప్రిలిమినరీ యాక్షన్ తీసుకున్నారు, పార్టీ యాక్షన్ తీసుకుంది, చట్టపరమైనటువంటి యాక్షన్స్ జరిగి అతను జైలుకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సింపుల్ లాజిక్ ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగితే ఆ కార్యకర్త వల్ల ఇతను మా పార్టీ కాదు అని చెప్పేసి ఈజీగా మా మీదకి నెట్టేయటం వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఉదాహరణ చూసుకుంటే బోరుగడ్డ అనిల్, ఆ తర్వాత రప్ప అనేటటువంటి ఒక ప్లకార్డు పట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఇతను కూడా మా పార్టీ కాదని నెట్టేస్తారు. సార్ కలగడ శ్యామ్ అని చెప్పేసి ఒక కార్యకర్త ఉంటాడు సార్. వీళ్ళ సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ పెద్ద దిక్కు లాంటి వాడు ఈ కలగడ శ్యామ్. అయితే ఈ కలగడ శ్యామ్ అనే వ్యక్తి కోవిడ్తో ఉన్నాను, కనీసం నాకు ఒక బెడ్ అరేంజ్ చేయండి అని వారం రోజులు అతని కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నా, అతను మొరపెట్టుకున్నా కానీ అతనికి కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి. అతను కోవిడ్తో చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు గారు కావచ్చు, పరామర్శించకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత రాత్రికి ఎప్పుడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరామర్శించారట. మా పార్టీలో మరి అలా ఉండదు, మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా మా పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తే కార్యకర్తల సంక్షేమ విభాగం అని చెప్పి ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లో 30 నుండి 40 మంది ఉద్యోగస్తులు రోజు పనిచేస్తారు. ఏ కార్యకర్తకి ఎక్కడ కష్టం వచ్చినా కానీ ఒక సింగిల్ హాట్ లైన్ ఫోన్ కాల్ తోటి మా కార్యాలయానికి ఆ సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని బట్టి కార్యకర్తకి లీగల్ ఎయిడ్ కావాలన్నా అలా మేము చేస్తాం. సో ఇది కేవలం